స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క పిలుపులో మనం ఇప్పుడు 2 వారాలు 2 మెసేజ్లు ఇచ్చాను. ఇంకా మనం చూసినట్లయితే అయినా సరే మనం దేవునిలో ఇక దేవుడు నా పక్కన ఉన్నాళ్లే, దేవుడు నాతో ఉన్నాళ్లే అని చెప్పి నిర్లక్ష్యంగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మనిషికి ఎప్పుడు బుద్ధి కలుగుతుంది, ఎప్పుడు జ్ఞానం కలుగుతుంది అనేటువంటిది ఈ రోజున మనం చూడబోతున్నాం. మనిషికి బుద్ధి ఎప్పుడు వచ్చును, ఎప్పుడు వస్తుంది మనిషికి బుద్ధి అనేది ఇప్పుడు మనకి నేర్చుకుంటున్నటువంటి పాఠం. చూడండి, ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో ఒక దగ్గరకు వద్దాం. 16వ అధ్యాయం. ఈ 16వ అధ్యాయంలో మనం చదివేటప్పుడు ఈ 16వ అధ్యాయానికి ముందు మనం ఒక విషయాన్ని చూస్తే ఇక్కడ సంసోను అనేటువంటి ఒక వ్యక్తి కనబడతాడు. అక్కడ మనకి మనోహ అనేటువంటి ఒక వ్యక్తి, అతని భార్య గొడ్రాలై పిల్లలు లేకుండా ఉన్నటువంటి సమయంలో దేవుడు వాళ్ళని దర్శించి ఏం చేస్తాడంటే, నేను నీకు కొడుకుని ఇస్తున్నాను, మంగళ కత్తి వాని మీదకి రాకోకుండా వాడిని పెంచండి అని చెప్పి దేవుని యొక్క దూత అతను వాళ్ళకి ఆజ్ఞాపిస్తుంది. ఆ విధంగా వాళ్ళు బిడ్డను కంటారు. బిడ్డను కన్న తర్వాత ఆ కుర్రాడు పెరిగి పెద్దయి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాడు. గొప్ప గొప్ప విషయాలు మనం చూస్తూ ఉంటాం ఇందులో. యెహోవా ఇక్కడ మనం చూస్తే 15వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడంటే, అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతను ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినప్పుడు అతని చేతులు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడి జనపనార వలె అయ్యను. సంకెళ్ళను అతని చేతుల మీద విడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను తీసుకొని చెయ్యి దాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపాడంట. దేవుని యొక్క ఆత్మతో ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి గాడిద యొక్క పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపాడు అని చెప్పి ఇక్కడ వ్రాయబడుతుంది. ప్రియ దేవుని పిల్లలారా, అలాంటి వ్యక్తి దేవుడు నాకు ఉన్నాళ్లే అనుకుంటున్నాడు. ఆ యొక్క ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఫిలిష్తీయుల దగ్గర ఒక అమ్మాయిని మోహించాడు. అంతకుముందు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందామంటే వాళ్ళు ఇవ్వలేదు. ఆ తర్వాత వాళ్ళు ఇవ్వలేదనేటువంటి కక్షతో ఆ ఊరు వెళ్ళి డెలీలా అనేటువంటి ఒక వేశ్య దగ్గర నిలబడటం జరిగింది. వేశ్య దగ్గర నిలబడినప్పుడు ఆ వేశ్య దగ్గరికి ఫిలిష్తీయులు వచ్చి, అమ్మాయి నువ్వు ఈ దేశపుస్తురాలివి, అతని యొక్క బలం ఎక్కడుందో మాకు తెలియజేయమని చెప్పి వాళ్ళు రకరకాలుగా ఆ అమ్మాయిని ఇబ్బంది పెడతారు. ఇబ్బంది పెట్టినప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, నాకు తప్పదు అన్నట్టుగా, వాస్తవంగా అయితే మనస్ఫూర్తిగా ఆ అమ్మాయి చేయలేదు, కానీ నాకు తప్పదు, ఎందుకంటే నేను ఈ దేశస్తురాలని, వీళ్ళు నన్ను చంపేస్తారు అనేటువంటి భయం చేత ఆ డెలీలా ఏం చేసింది అని అంటే, నీ బలం ఎక్కడుందో చెప్పు అంటే, ఇదిగో ఒక నిరవంజి చెట్లు, ఆ నిరవంజి వాటిని తీసుకొచ్చి ఆ యొక్క తీగలతో నన్ను బంధిస్తే ఇక నా బలం పోయినట్టే అంటాడు. వాళ్ళు నిరవంజి తీగలు తీసుకొచ్చి బాగా గట్టిగా చుట్టేస్తారు. అయినా కూడా అతను విరజిమ్ముకొని లెగిసిపోతాడు. ఇలా మోకులు తాళ్ళు రకరకాలు చెప్తాడు. ఇవన్నీ కూడా లేదు. ఆఖరికి విసిగిపోయి ఏం చేస్తాడంటే, తన యొక్క బలం గురించి చెబుతాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అతనుకున్నటువంటి ఆ యొక్క తల మీద 7 జడలు ఉంటాయంట. అతని తల మీద అంత పెద్ద జుట్టు. అది 7 జడలను వాళ్ళు ఏం చేస్తారంటే కట్ చేసి గుండు చేస్తారు. ఆ దెలీలా యొక్క మత్తులో పడిపోతాడు. వాళ్ళు మత్తు ఇచ్చేసి ఆ యొక్క గుండు చేపిచ్చేస్తాడు, గొలుసులతో కట్టేస్తాడు. అప్పుడు దెలీలా అంటది, ఇదిగో ఫిలిష్తీయుల మీద పడుతున్నారు, లెగు అంటది. ఎప్పట్లాగే ఇక నాకు దిగులు లేదు అనుకొని గబుక్కులు లెగుస్తాడు. లెగిస్తే బంధింపబడి ఉంటాడు. దేవుడు అతనికి లేడు. చూడండి, ఇక్కడ మనం న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం నుండి, ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నా కనుక అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముకొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకొని అతని కన్నులు ఊడదీసి గాజాకు అతను తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహములో తిరగలి విసురువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా.
ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఇక నాకు దిగులు లేదు అనేటువంటి గర్వం కూడా సేవకుడికి పనికిరాదు. ఎప్పుడు అలాంటి సేవ విషయాల్లో మనం అంత గర్వంతోనూ అహంకారంతోనూ మనం వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుని యొక్క సేవలో మనము వివేచన కలిగి ఉండాలి. అందుకనే నేను ఆ మారు మనసు అనేటువంటి సబ్జెక్టులో వివేచన గురించి నేను మీకు చాలా వరకు తెలియజేశాను. ఎందుకంటే వివేచన లేకపోతే ఇదిగో ఇలాగే జరుగుతాయి. వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎప్పుడైతే ఇతను బంధింపబడి అక్కడ తిరగలి విసురువాడిగా ఉండిపోయాడో, ఎందుకంటే అంతమంది ఏం చేయలేరు, ఇంకా ఒక్కడిని కూడా కొట్టలేడు ఇప్పుడు. ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ ఒకళ్ళిద్దరినైనా కొడతాడు. 1000 మందిని చంపేశాడంట. దేవుడు తోడుగా లేకపోతే నువ్వు ఒక్కడిని కూడా కొట్టలేవు. దేవుడు ఉంటేనే మనకి. ఈరోజు సేవకులు అనుకున్నా దేవుడు నాకు ఉన్నాళ్లే, బైబిల్ చేత్తో ఉంది కాబట్టి దేవుడు నా పక్కన ఉన్నాళ్లే అనుకుంటున్నావు నీవు. చాలామంది సేవకులు ఇలాగనే భ్రమతో ఉన్నారు. ఆ భ్రమలోనే వాళ్ళు ముందుకెళ్తున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, భ్రమపరిచే ఆత్మ నిన్ను పట్టుకుంది. అది అసలు విషయం. నీకు తెలియడం లేదు. దేవుడు నీకు తోడుగా ఉంటే ఏ సమస్య అయినా వస్తుంటాయి, పోతుంటాయి. కానీ దేవుడు నీకు తోడుగా లేనప్పుడే సమస్యలు జటిలమవుతూ ఉంటాయి, సమస్యలు పెరిగి పెద్దదవుతూ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నీ యొక్క విషయంలో దేవుడు చూసినప్పుడు అతనికి ఆ విషయము అర్థం కాలేదు, కానీ తిరగలు విసిరే వాడిగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ సంసోను ఒక విషయాన్ని గ్రహించాడు. దేవుని సన్నిధిలో అతను ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. చూడండి 28వ వచనం చూద్దాం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగదీర్చుకొనమని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 స్తంభముల మధ్య ఒకదాని కుడి చేతను ఒకదాని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిష్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి సర్దారుల మీదను దాని మీద ఉన్న జనులందరి మీదను పడెను. ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుని యొక్క ఆత్మ అతన్ని ఆవరించింది. ప్రియ దేవుని పిల్లలారా, ఆఖరి కోరిక ఏంటంటే నేనును వీళ్ళు కూడా చచ్చిపోతామయ్యా అని ప్రార్థన చేశాడు. అందుకే దేవుడు ఆ బలాన్ని ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, సంసోనికి బుద్ధి ఎప్పుడు వచ్చింది అంటే అతని యొక్క జడలు కత్తిరించినప్పుడు. సంసోనికి బుద్ధి ఎప్పుడు వచ్చింది అంటే అతని యొక్క గర్వం అహంకారం నెత్తికెక్కి ఆ మత్తులో పడిపోయినప్పుడు, ఆ యొక్క వాళ్ళు ఆ గుండు చేపించినప్పుడు. సంసోనికి బుద్ధి ఎప్పుడు వచ్చింది అంటే కళ్ళు పీకేసినప్పుడు. సంసోనికి బుద్ధి ఎప్పుడు వచ్చింది అంటే అతనికి తిరగల విసురువానిగా ఉంచినప్పుడు. అప్పుడు బుద్ధితో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఈ రోజున నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రియా దేవుని పిల్లలారా, అప్పుడు వానికి బుద్ధి, మనుషుడికి బుద్ధి ఎప్పుడు వస్తుంది అంటే ఇదిగో ఇలాంటి సమయంలో బుద్ధి వస్తుంది. సరే, ఆ విషయం మనకు ప్రాణం పోతుందని తెలిసినప్పుడు, మరి మన దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని తెలిసినప్పుడు అప్పుడు కదా. మరొక వ్యక్తిని చూద్దాం. ఈయనకు బుద్ధి ఎప్పుడు వచ్చిందో చూద్దాం. ఇంకొక ఆయన ఉన్నాడు. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో యోనా గ్రంథాన్ని చూద్దామండి. ప్రియ దేవుని పిల్లలారా, యోనా గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు. ఇక్కడ ఏమంటాడంటే, ఎప్పుడైతే ఈయన తర్షీసుకు ప్రయాణం అయ్యాడో, నెనేవే పట్టణానికి వెళ్ళడం మానేశాడో, తర్షీసుకు బయలుదేరాడు. ఆ తర్షీసుకి బయలుదేరినప్పుడు పెద్ద మరి ఎందుకంటే దేవుని మాట వినలేదు కదా, విననప్పుడే కదా అతనికి ఇది వచ్చింది. అప్పుడు ఏం చేశాడు అని అంటే ఆ అమరంలో పడుకొని ఉన్నాడు అయ్యగారు బ్రహ్మాండంగా, వాడు అడుగు భాగంలో అక్కడ పడుకొని ఉన్నప్పుడు, అయ్యా ఎవరా బాబు, నీ దేవుడు నువ్వు మరి పూజన చేయి, ఇదిగో తుఫాను వచ్చేసింది, వాడ మునిగిపోతుంది, మేము సాగు బతుకుల్లో ఉన్నాము అని చెప్పి వాళ్ళందరూ అడిగితే వాడు అంటాడు, అప్పుడు తీరిగ్గా బయటకు వచ్చి అంటాడు, అబ్బాయి, ఈ సృష్టికర్త అయినటువంటి దేవునికి నేను వ్యతిరేకంగా నేను ప్రయాణం చేశాను, ఆ దేవుడు నన్ను వదిలిపెట్టట్లేదు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, ఈ తుఫాను ఆగిపోద్ది అన్నాడు. ఎందుకంటే తన తప్పేంటో తాను తెలుసుకున్నాడు కాబట్టి. అప్పుడు ఈ పాపం మా మీద మా పిల్లల మీద ఉండకుండునుగాక అని చెప్పి వాళ్ళు ఆ దేవునికే మొక్కి అతన్ని ఎత్తి సముద్రంలో పడేశాడు. దేవుడు ఏం చేశాడంటే ఓ తిమింగలాన్ని పంపించాడు. అందులో డైరెక్ట్గా తిమింగలం కడుపులోకి వెళ్ళిపోయాడు.
ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఈ అయ్యగారు ఏం చేస్తున్నాడంటే చూడండి, ఇప్పుడు చూపిస్తాను మీకు 2వ అధ్యాయం మొదటి నుంచి. ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థన చేశాను, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములు నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదననుకొంటిని. ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు వారు నా తలకు చుట్టుకొని ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. అబ్బా, ఎంత ప్రార్థన చేస్తున్నాడు! ఎన్ని రోజులు చేశాడో తెలుసండి మీకు? ఎన్ని రోజులు చేశాడో తెలుసండి? 3 దినాలు ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ప్రాణాపాయం వచ్చింది, ప్రాణము పోయేంతగా వచ్చింది. 3 దినాలు. ఇక చేప కడుపులో అతనికి ఆహారం ఎవరు పెడతారు? ఏమీ లేదు. అయినా కూడా బుద్ధి వచ్చింది. ఆ బుద్ధి వచ్చినప్పుడు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఓ ప్రభువా, నన్ను దర్శించయ్యా అన్నాడు. అయ్యా, నీ సన్నిధిలో ఉంటానయ్యా అన్నాడు. అయ్యో, నాచు నన్ను చుట్టేసింది అన్నాడు. సముద్రపు ఆగాధంలో నేను ఉన్నాను అన్నాడు. సముద్ర జలాలు నన్ను చుట్టేస్తున్నాయి అన్నాడు. అదిగో ఎంతో గొప్పగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దర్శించాడు, దేవుని దర్శించాడు, దేవుని దగ్గరకు వచ్చాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అతనిని దర్శించాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీవు దేవుని దర్శిస్తే దేవుడు నిన్ను దర్శిస్తాడు. దేవుని నువ్వు అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నువ్వు దేవుణ్ణి అడగటం లేదు. ఉదయం వెళ్తున్నావు, సాయంత్రం వస్తున్నావు, ఉదయం వెళ్తున్నావు, సాయంత్రం వస్తున్నావు. ఇదేదో ఉద్యోగంలాగా వెళ్ళిపోతున్నావు. నువ్వు ఏం చేస్తున్నావు అని అంటే, ఆ ఉద్యోగంలాగా బైబిల్ సంకన పెట్టుకొని వెళ్ళిపోతానే ఉన్నావు. పొద్దున వెళ్ళి సాయంత్రం దాకా తిరిగి కాకిలాగా తిరిగి మరలా ఇంటికి వస్తున్నావు. ఆ రూపాయి పాపాయి తీసుకొచ్చి భార్యకి ఇస్తున్నావు. ఇదిగో నేను గొప్ప సేవకుడిని అనుకుంటున్నావు. నువ్వు సేవ అంటే అది కాదు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సువార్తను ఎంతమందికి నువ్వు అందించగలుగుతున్నావు? ఎన్ని ఆత్మలు నీకు రక్షణ పొందగలుగుతున్నారు? ఎంతమంది దేవుని వైపు చూస్తున్నారు? వెళ్ళిన దగ్గర నేను ప్రార్థన చేస్తాను, అమ్మ రండి ప్రార్థన చేస్తాను అంటావు. ప్రార్థన చేయటానికి నువ్వెవడవి? దేవుని వాక్యం చెప్పడానికే దేవుడు నిన్ను పిలిచాడని నీకు తెలియదా? ఒకవేళ అలాగ నువ్వు అనుకోకపోతే ఏ విధంగా చేయాలనుకుంటున్నావు? అందుకని ఇక్కడ యోనాను పలానా దగ్గరికి వెళ్ళమంటే నీకు నేను పలానా దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు. దేవుడు కూడా నిన్ను పలానా దానికోసం ఎన్నుకుంటే నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడు పలాంది చేయకోకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రయాణం చేస్తున్నావు. యోనాని దేవుడు ఒక పట్టణాన్ని రక్షించడానికి ఎన్నుకున్నాడు, కానీ తర్షీసుకు బారిపోతున్నాడు. ఎన్నికలో నీవు తప్పు చేస్తున్నావు. యోనాను దేవుడు ఆ పట్టణాన్ని రక్షించడానికి దేవుడు ఎన్నుకున్నాడు, తర్షీసుకు బారిపోయాడు. సంసోన్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఫిలిష్తీయులను హతమార్చడానికి. ఎందుకంటే ఫిలిష్తీయుల దండు బహుఘోరముగా ఉన్నది. అందుకనే ఆ యొక్క ఇజ్రాయిల్ను రక్షించడానికి సంసోన్ని ఎన్నుకున్నాడు. కానీ దారి తప్పి దెలీలా దగ్గరికి వెళ్ళాడు. అంటే ఏం దారి తప్పాడు? కేవలము అతను స్త్రీలోలుడుగా మారిపోయాడు. అంటే కామంతో వెళ్ళిపోయాడు, కామం చేత వెళ్ళిపోయాడు. యోనాది ఎలా వెళ్ళిపోయాడు? భయం చేత వెళ్ళిపోయాడు. ఏమిటా భయం? ఈయన కరుణ కలిగిన దేవుడు, నేను ఎంత చెప్పినా వాళ్ళని మళ్ళీ రక్షిస్తాడు, ఆయన చెప్తాడు కానీ మళ్ళీ చేయడు అని చెప్పి అనుకొని నిర్లక్ష్యం చేశాడు. భయం చేత పారిపోయాడు. అయితే దేవుడు వదిలిపెట్టాడు. నిన్ను ఎన్నుకున్నటువంటి ఎన్నిక ద్వారా దేవుడు ఖచ్చితంగా పట్టణాన్ని రక్షిస్తానన్నాడు. కాబట్టి ఆ పట్టణాన్ని రక్షించడానికి ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే యోనాకు అప్పుడు బుద్ధి వచ్చింది, ప్రార్థన చేశాడు. దేవుడు ఎలా అన్నాడు, నినేవే పట్టణం 3 దినాలు ప్రయాణం అంతటి అన్నాడు. 120,000 కంటే ఎక్కువ జనాభా అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని నిన్ను పంపించిన చోటుకు నువ్వు వెళ్ళాలి. వాళ్ళు కొడతారేమో, వాళ్ళు తిడతారేమో, వాళ్ళు ఏమైనా అంటారేమో, ఇది కాదు. ఒకానొక సమయంలో నేను ఒక సేవకుడిని కలవాలని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ భార్య బయట ఆ యొక్క మన మెస్ ఉంటుంది, ఆ మెస్సుకు తాళం వేసి ఉంది. నేను బయటకు అమ్మ పాస్టర్ గారు ఉన్నాడా అని చెప్పి నేను కేకలేసాను. ఆమె ఆ లోపలుండే సమాధానం చెప్తుంది, పాస్టర్ గారు ఊళ్ళో లేరండి, బయటికి వెళ్ళారు అని. తలుపు తీయట్లేదు. ఏమిటో నాకు అర్థం కాలే. అమ్మా అని మళ్ళీ పిలిచాను. అవునండి, పాస్టర్ గారు బయటికి వెళ్ళారండి, ఏదన్నా విషయాలుంటే మీరు బయట మాట్లాడుకోండి, మా ఇంటికి రావద్దండి అంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ తర్వాత ఒక రోజు నాకు మీటింగ్లో కలిశాడు. ఏమిటాయా అన్నా నేను. అంటే ఆయన ఏమంటాడంటే, ఏమండి మాకు నక్సలైట్లు భయం అండి, వచ్చి మమ్మల్ని కాల్చేస్తారేమో భయం అండి, అందుకని మేము ఎవరిని ఇంట్లోకి రానివ్వండి అంటున్నాడు. ఏం భయం నీకు?
నక్సలైట్లు అంటే ఈయన చంపేస్తారంట. ఊరకనే నక్సలైట్లు అంటే వాళ్ళ మీద తోసేయటానికి, వాళ్ళని విలన్లుగా చిత్రీకరించడానికి నీకు సిగ్గు లేదు? ఎవరు ఎవరిని ఊరికినే చంపరండి. ఎందుకు చంపుతారు? ఎవరు ఎవరిని చంపరు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీ భయమే నిన్ను వెంటాడుతూ ఉంది. నీవు నీ తోటి సేవకుని నువ్వు ప్రేమించలేకపోతున్నావు. ఈ విషయంలో దేవుడు నిన్ను క్షమించడు. ఎందుకంటే ఏ నక్సలైట్ నన్ను చంపుతాడని నీవు అనుకుంటున్నావో అలాంటి వాళ్ళ చేతుల్లోనే నీ నోటి దురద వలన, నీ నోటి దూల వలన అలాగే చనిపోతావు నువ్వు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో, పిలిచిన పిలుపుకు తగినట్టుగా వెళ్ళాలి. దేవుడు యోనాను అందుకు పిలిచాడు. ఆయన వెళ్ళి ప్రచారం చేశాడు. దేవుడు చేస్తానన్న కీడు చేయకుండా ఆపేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోనాకు ఎప్పుడు బుద్ధి వచ్చింది? అప్పుడు బుద్ధి వచ్చింది. దేవునికి స్తోత్రం. మరొక ఆయన చూద్దాం, చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు చదువుదాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం ఎలాంటి స్థితిలో ఉన్నారు ఈ ప్రజలు వీళ్ళు అంటే, ఇక్కడ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాల్లో ఏం చెప్తున్నాడంటే, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. అతనికి మారు మనసు పొందడానికి ప్రయత్నించాడు కానీ కుదరలేదు. జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్నాడు. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో ఆలోచన చేయి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమిటి విషయం? ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇది ఏమాత్రము కూడా ఆమోదయోగ్యము కానిది. ఇది ఏమాత్రము కూడా దేవుడు మెచ్చదగినది. ఎందుకంటే దేవుడు మెచ్చుకునే పని నువ్వు చేయటం లేదు. కేవలం పొట్టకుటి కోసం పరుగులు పెడుతున్నావు. అందుకనే దేవుడు ఆ విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇక్కడ ఆదికాండము 27వ అధ్యాయం, ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను దీవించుమని తన తండ్రితో చెప్పాను. అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన పొందెననగా, ఏశావు యాకోబు అని పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వమును తీసుకొనెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనేనని చెప్పి, నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉండలేదు అని అడిగాను. అందుకు ఇస్సాకు, ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరినీ అతని దాసులుగా ఇచ్చి తిని, ధాన్యము ద్రాక్షారసమును ఇచ్చి అతను పోషించి తిని గనుక నా కుమారుడా నీకేమీ మిగలదని ఏశావుతో ప్రత్యుత్తరమియగా, ఏశావు నా తండ్రి నీ యొద్ద ప్రత్యుత్తరమియగా, ఏశావు నా తండ్రి నీ యొద్ద ఈ ఒక్క దీవెనయే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా, అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయుండును. నీవు కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి నువ్వు దాసుడు వగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విడిచివేయుదువు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. నువ్వు ఏది కావాలనుకున్నావో అది నీకు దొరకలేదు. ఈ రోజున ఏం జరుగుతుంది? ఆశీర్వాదాలకు బదులుగా నీకు శాపాలు వస్తున్నాయి. ఈ శాపాలు ఎందుకు వస్తున్నాయి అని అంటే, నీవు దేవుని యొక్క మాటను ధిక్కరించావు కాబట్టి, దేవుని యొక్క ఆజ్ఞను మర్చిపోయావు కాబట్టి, దేవునిని ధిక్కరించి నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు పరుగులు పెడుతున్నావు కాబట్టి. ఓ ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇది ఏమాత్రము కూడా యోగ్యమైనది కాదు అని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అదే హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలోకి వద్దాం. ఇక్కడ ఒక మాటను నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను ప్రియా దేవుని పిల్లలారా. ఏమిటి ఈ మాట అని అంటే, 2వ అధ్యాయము 3వ వచనములో నుండి ఇక్కడ అంటాడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను
నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేతను మనము దృఢపరచబడెను. మనము మాట్లాడుచున్న రాబోవు లోకము ఆయన దేవదూతలకు లోబరచలేదు. అయితే ఒకడు చోటను దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు, నీవు దేవదూతల కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి అని ఎంత గొప్పగా చెప్తున్నాడండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అని అంటే, దేవుడిచ్చిన రక్షణను మనము నిర్లక్ష్యము చేయుచున్నాం. దేవుడిచ్చిన రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆ నిర్లక్ష్యం చేయుట వలననే ఏం జరుగుతుంది కాక ఈ రోజున మనము అబాస్పాలైపోతున్నాం. ఇరుకులు, ఇబ్బందులు. చాలా సంఘాలు నేను దాదాపు ఇప్పుడు తెలంగాణ కానివ్వండి, తూర్పుగోదావరి, విశాఖ, ఆ చుట్టుపక్కల చాలా ప్రాంతాలు తిరిగాను నేను. అన్ని ప్రాంతాలు తిరిగినా కూడా కొంతమంది సేవకుల యొక్క స్థితి ఎలా ఉన్నది అని అంటే, ఎప్పుడైతే ఆ 20 మంది, ఆ 30 మంది, లేకపోతే 10 మంది అదే సంఘం కొనసాగబడుతుంది. ఎన్నాళ్ళ మట్టి సేవ చేస్తున్నావయ్యా అని అడిగాను ఒక అతన్ని. అయ్యా నేను 30 ఏళ్ల మట్టి సేవ చేస్తున్నాను. మరి ఏంటి ఇంతమంది అని అంటే, మరి వాళ్ళే వస్తున్నారండి, వాళ్ళకి చెప్తున్నానండి అంటున్నాడు. అంటే ఇతను ఎవరిని పిలవడు, ఎవరిని దర్శించడు, ఎవరిని కూడా ప్రోత్సహించడు. సేవకుడి పని ఏంటో తెలుసండి? ప్రోత్సహించడం, దేవుని యొక్క పనిని వివరించడం, దేవుని యొక్క వాక్యాన్ని వివరణాత్మకంగా చెప్పడం, దేవుని యొక్క వాక్యపు లోతుల్లోకి వాళ్ళను తీసుకొని వెళ్ళడం. ఇవన్నీ కూడా మనం చేయటం లేదు. ఎప్పుడు చూసినా అక్కడే ఉంటావు. కారణం ఏంటి అంటే అంతే. మరి అదేంటయ్యా అవతల వాళ్ళ సంఘాలు ఎలా ఉన్నాయంటే, ఏమండే వాళ్ళు మాయగాళ్ళండి, అందుకే వాళ్ళ సంఘాలు పెరిగిపోతున్నాయి అండి అంటాడు. వాడు మాయగాడు అని నువ్వు అనకూడదు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి నీ యొక్క ఆ అభివృద్ధిని నువ్వు డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత నీకుంది. దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని అనేకులకు పంచాల్సినటువంటి బాధ్యత నీకు ఉంది. ఎందుకంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి నువ్వు ఈర్ష్యగా, ద్వేషంగా నువ్వు ఉండకూడదు. ఆ విధంగా ఉన్నావో, ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ఉంటావో అప్పుడే నువ్వు దేవునికి దూరం అయిపోతావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మనము ఆ రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావు. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేతను మనకు దృఢపరచబడెను. అంటే వినిన వారెవరు? నువ్వు వాక్యం చెబుతుండగా వింటారే, నువ్వు చేస్తున్నటువంటి అద్భుతాలు చూస్తారే, నువ్వు చేస్తున్నటువంటి మహత్కార్యాలు చూస్తారే, నువ్వు చేస్తున్నటువంటి ఆశ్చర్యకార్యాలు చూస్తారే, నువ్వు చేస్తున్నటువంటి స్వస్థత కార్యాలు చూస్తారే, వాళ్ళు చెప్పాలి నిన్ను గురించి సాక్ష్యం, ఇతను నిజమైన దేవుని యొక్క సేవకుడు అని. నీకు నువ్వు చెప్పుకుంటే కాదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకని ఇక్కడ దేవుడు మనకు బుద్ధి వచ్చేలాగున దేవుడు తన కార్యములు చేయుటకు సిద్ధపాటు కలిగి ఉన్నాడు ప్రియ దేవుని పిల్లలారా. అందుకని దేవుని యొక్క మహాకృపలో మనం బుద్ధి తెచ్చుకోవాలి. సేవకుడి బుద్ధి తెచ్చుకోవాలి, విశ్వాసి బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి కలిగినటువంటి బుద్ధిమంతులమైన దేవుని బిడ్డలుగా మనం ఎదగాలి. అప్పుడే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృపా మహైశ్వర్యమును దేవుడు మీకును మీ కుటుంబాలకి అందిస్తాడు. ఆ విధముగా మీరు ఆశీర్వదింపబడి ముందుకు కొనసాగబడతారని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును తన వినికిడిలో దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రభు నామ స్తోత్రాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘమైన మీ అందరు కొందనాలు చెల్లిస్తున్నాం. మీ అందరు బాగున్నారా? మేము బాగున్నాం. మీకు ఏమన్నా ప్రార్థనలు అవసరతలు ఉంటే మాకు ఫోన్ చేయండి, మేము ప్రార్థన చేస్తాం. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మరి సేవకుడు కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి సంఘంలో మరి సేవలో అనేక భారం కలిగి ఉన్నాం. మరి అనేక సమస్యలు, ఆ సమస్యలన్నీ కూడా విడుదలయ్యేలాగా మరి దాసిన వాక్యము మరి ఎంతో ప్రయాసపడి చెప్తున్నాడు కనుక మరి ఎంతో ఖర్చుతో కూడుకుంది. దీని నిమిత్తమై కూడా మరి దేవుడు సహాయం అందించులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థన అడుగుతున్నాను. మిమ్మల్ని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు 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 తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. ప్రేమగల తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు.
నీ దాసుడు ప్రభా నీకు స్తోత్రాలయ్యా. ఎంతో కష్టపడి నాయన నీ వాక్యం అనే విత్తనాన్ని విత్తుచున్నాడు ప్రభా. అది నాయన వాక్యాన్ని ప్రభా నా తండ్రి మెత్తని నెలపడి ఫలించినట్టుగా మీరు సహాయం ఇచ్చేయండి నాయన. ప్రతి వారి హృదయాల్లోకి నాయన తండ్రి అది నాటబడినట్టుగా మీరు సహాయం ఇచ్చేయండి అయ్యా. నీకు స్తోత్రాలు. నువ్వు గొప్ప దేవుడు తండ్రి, ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి, అంతరంగా మెరుగున్న దేవుడు ప్రభా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా రాబోయే దినాలు భయంకరంగా ఉన్నాయి ప్రభా నీకు స్తోత్రాలు. ఏ బిడలు నిర్లక్ష్యముగా ఉంటాకి వీల్లేదు నాయనా. ప్రార్థన జీవితము కలిగి రక్షించబడ్డ బిడలు, రక్షణ లేని వారి కొరకు ఏకుజామున లేచి మొరపెట్టే బిడలుగా చేయి నాయనా. నీకు స్తోత్రాలు. నిర్లక్ష్యంగా ఉంటాకి నాయనా సమయము కాదు, ఇది అనుకూల సమయం అంటున్నావు ప్రభా. ఇదే రక్షణ దినం అంటున్నావు నాయనా. నీకు స్తోత్రాలు. ఏ బిడలు విడిచిపెట్టక సమయం అనక ప్రభా అయ్యా నీ సన్నిధిలో మోకరించే బిడలుగా, కన్నీరు కార్చే బిడలుగా చేయి నాయన. నీకు స్తోత్రాలు. నీ దాసుడు వాక్యమనే ఇత్తనం ఇత్తుచుండగా విని విడిచిపెట్టడం కాదయ్యా, వాక్యానుసారంగా నడుచుకునే బిడలుగా సహాయం ఇచ్చేయమని అడుగుచున్నాను. సమస్యల్లో మన వారికి విడుదల దయచేయి నాయనా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయి, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయి తండ్రి. నీకు స్తోత్రాలు. పాపములో ఉన్న వారిని విడిపించిన ఆయన నీకు స్తోత్రాలు. యవనస్తులు ప్రభా లోకం వెంబడ పరుగులు తీస్తున్నారయ్యా, ఇదే సర్వం అనుకుంటున్నారు ప్రభా, ఇదే సంతోషం అనుకుంటున్నారు నాయనా. నీకు స్తోత్రాలయ్యా. అట్టు బిడ్డల మీరు విడుదల ఇచ్చేయండి ప్రభా, విడిపించండి నాయనా. నీకు స్తోత్రాలు. పాపానికి నాయనా లోకానికి దాసులు కాకుండా ప్రభా నీ యందు భయభక్తులు కలిగే బిడ్డలుగా చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. నీ వాక్యము విత్తుచుండగా ప్రభా ప్రతి వారి హృదయాల్లో ఫలించినట్టుగా ఫలాభివృద్ధి చెంది బిడ్డలు ఆశీర్వదించబడినట్టుగా సహాయం ఇచ్చి నాయన. అటు కుటుంబాలు మీరు దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉంచమని ప్రతి ఒక్కరి బిడ్డలు కూడా నాయన తండ్రి ఫోన్ల ద్వారాగా నాయన, యూట్యూబ్ ద్వారాగా ప్రభానికి స్తోత్రాలు, ట్యాపుల ద్వారాగా, టీవీల ద్వారాగా ప్రభానికి స్తోత్రాలు, ట్విట్టర్ల ద్వారాగా నాయన నీ వాక్యం నాయన ప్రకటించబడుతుంది. అనేక దాసులు నీ వాక్యాన్ని నాయన విత్తుచున్నారు ప్రభా. ఆ వాక్యానికి నాయన తండ్రి బిడ్డల బద్దులై ప్రభా దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకునే బిడ్డలుగా మీరు సహాయం ఇచ్చేయమని నాయన నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మనవలని సముఖంలో చేర్చుకొని తగిన ప్రతిఫలం దయచేసి సహాయం ఇచ్చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము కూడి వచ్చిన బిడ్డలకును, భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకును, మరి ముఖ్యముగా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెకును అయా ఇదిగో వారి కుటుంబములన్నిటికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ ప్రతిఫలం వాక్యం వింటున్నారని ఆశిస్తున్నారు. మా కొరకు బాగా చేస్తున్నారా? మీ కొరకు కుటుంబ కొరకు మేము టాప్ బాధం చేస్తాం. నా కొరకు మా కుటుంబ కొరకు పచ్చే కొరకు చక్కగా ప్రార్థన చేయండి. ఒక చిన్న వాక్యం యథార్థమైన మాటలు ఎంతో అంత బలమైనవి. ఏబు గండము 6వ అధ్యాయం 27వ వచనం. దేవుని నామముకి మహిమ కలుగును గాక. వాక్యం దేవుడు దించును గాక. మీ యొక్క ప్రార్థన అసలుకు మాకు కాల్ చేయండి. మా యొక్క ఫోన్ నంబర్ 9000977796. ఆమె దేవునికి స్తోత్రం.